అందరికీ నమస్కారం. వైసీపీలో బుల్లెట్ కృష్ణారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. అయితే బుల్లెట్ కృష్ణారెడ్డి బర్త్డే సందర్భంగా ఒంగోలులో ఈరోజు మరి ఆయన అభిమానులు వారంతా కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆయన భార్య కూడా ఎంపీపీగా నాగరూపలపాడు మండలంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీకి క్యాడర్ కు సంబంధించి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అంతగా కూడా అట్రాక్టివ్ గా జనాలు ఎక్కువ మంది అక్కడ రాలేదనేది టాక్ అయితే వినిపిస్తా ఉంది. అదేవిధంగా గతంలో ఆయన టీజీఆర్ సుధాకర్ తోటి కూడా కొన్ని సందర్భాల్లో విభేదించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. నాగులపులపాడు మండలంలో వైసీపీలో మరో వర్గం తయారయ్యిందా? బుల్లెట్ కృష్ణారెడ్డికి సంబంధించి బర్త్డే వేడుకల్లో కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపుగా నాగులపులపాడు మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో మరి వైసీపీలో ఉన్నటువంటి బలమైన క్యాడర్ గా చెప్పుకునేటువంటి కృష్ణారెడ్డికి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ లీడర్షిప్ కూడా కొంత రాకపోవటం మరి ఒంగోలులో కూడా వేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. గతంలో బాలినేని తోటి అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో రాజకీయాలు శాసించినటువంటి మరి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకలకు అక్కడ క్యాడర్ రాకపోవటం కూడా కొంత అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా కూడా చర్చ నడిచిందని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతం సంతనూతలపాడు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా మనకి మేరుగు నాగార్జున గారు కొనసాగుతూ ఉన్నారు. మరి ఒక ఎంపీపీ భర్త జన్మదిన వేడుకలు, అదేవిధంగా వైసీపీలో ఒక బ్రాండ్ ఉన్నటువంటి లీడర్ బర్త్డే వేడుకలు, మరి అటు సమన్వయకర్త మేరుగు నాగార్జున రాకపోవటం, గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా రాకపోవటం కొంత లోటుగా కనిపించిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఏదేమైనా నాగులపులపాడు మండలంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఒంగోలులో ఉన్నటువంటి బుల్లెట్ కృష్ణారెడ్డి వారి వర్గంతో కూడా ఆయన నివాసంలో గ్రాండ్ గా బర్త్డే వేడుకలు మరి జరుపుకున్నారని కూడా తెలియజేసుకోవచ్చు.